జెర్మియా గ్రంథం 17:9-10. జెర్మియా 17:9-10. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నీకేమి ఇవ్వాలా, నీకేం చెయ్యాలా, నీ భవిష్యత్తు ఎలాగుంటుంది, నీకు ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వాలా, రేపు ఎల్లుండి అవతల ఎండ్లో 10 ఏళ్ళు 20 30 40 ఎలాగుంటుంది అనేది ఆయన డిసైడ్ చేయాలంటే దేని బట్టి డిసైడ్ చేస్తాడంట? నీ హృదయాన్ని ఏం చేస్తాడంట? హీ విల్ టెస్ట్ యూ. హీ గాట్ ఎ మీటర్. దట్స్ వాట్ గాడ్ డస్. లెట్స్ గో టు 9. అయితే ఎవరి హృదయం వాళ్ళకి బాగుంటుందంట. నేను చేసేది కరెక్ట్, నాది రైట్ అనుకుంటారు. కానీ అది అన్నిటికంటే ఎటువంటిదంట? ఇట్ ఈస్ ఎ చీటర్. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది అనండి. సిస్టర్, మీ హృదయమే. వాట్ ఎవర్ హూ చీట్స్ యూ, వాడు చేశాడు వీడు చేశాడు, ఎవడు చేయలేదు. యువర్ హార్ట్ ఈజ్ బ్లాకింగ్ యువర్ ఫ్యూచర్, ఈజ్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్. యువర్ హార్ట్ ఈజ్ ట్రబులింగ్ యూ. యువర్ హార్ట్ ఈజ్ ట్రబులింగ్ యూ. అందుకనే దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అందుకే మనం దేవుని సమర్పించుకోవాలి, అందుకే వాక్యం కావాలి, అందుకే దేవుడు కావాలా, అందుకే అన్నిటికంటే ముఖ్యముగా మనకు పరిశుద్ధాత్ముడు కావాలా. అందుకనే ఫస్ట్లో మనము ఏం చేస్తాం? ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి, ఇది చేయాలి, నా డెస్టినేషన్, నా గురి, నా గోల్, నాకు అది, నాకు ఇది, ఇలా చేస్తా, అలా చేస్తా, అది చేస్తా. దావీదు అన్నాడు. అన్నీ అన్న దావీదు లాస్ట్కి ఒక డైలాగ్ వేస్తాడు. అది కాదు కానీ అసలైన ప్రేయర్ ఇదని నేర్చుకున్నాడు. చూడండి 139:23 చూద్దాం. దావీదు నేర్చుకునే ప్రార్థన ఒకటి చూద్దాం. ఈ గోల్స్, డిసీవింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మాట అంటాడు దావీదు. ఏమంటాడు? 23-24, 139:23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకుని. ప్రార్థన మారిపోయింది. దావీదు ఏమంటున్నాడు? ప్రభువా నన్ను పరిశోధించి, ఎందుకంటే నాలో హత్య ఉందా, నాలో ఇంత పాపమా, ఒక నమ్మకమైన సైనికుడు తీసుకునే పాపము నాలో ఉందా, మళ్ళీ దాన్ని కప్పుపుచ్చడానికి అన్నీ చేసి లాస్ట్కి ఇలా చేయిస్తానా? నేను నీ వాక్యాన్ని ధ్యానించినోడిని, ప్రార్థించినోడిని, స్తుతించినోడిని, నీ కొరకు ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నవాడిని, నాలో ఇది ఎలాగుంది, అసలు ఏంటి నాకు అర్థం కావట్లే. హౌ క్యాన్ మై హార్ట్? అప్పుడు అన్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో. నా వల్ల కావట్లే ఈ హృదయం. నేను పర్ఫెక్ట్ గుడ్ కింగ్ అనుకుంటున్నాను, నేను మంచి భార్యను అనుకుంటున్నాను, మంచి భర్తను అనుకుంటున్నాను, మంచి ఎంప్లాయీని అనుకుంటున్నాను, నేను మంచి అమ్మాయిని అనుకుంటున్నాను, మంచి అబ్బాయిని అనుకుంటున్నాను, నేను మంచి యంగ్స్టర్ని అనుకుంటున్నాను. నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. కమాన్ 24. నీకు ఆయాసకరమైన మార్గము, ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉందేమో చూసి అందు నుంచి తప్పించి మంచి మార్గాన్ని నడిపించు ప్రభువా అని ప్రేయర్ చేస్తున్నాడు. ఈ రోజు నుంచి ఇది అనేకుల యొక్క ముఖ్యమైన ప్రార్థనగా మారునుగాక. యూ నీడ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్, యూ నీడ్ టు ప్రే లైక్ దిస్. సడన్గా సమస్య వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఎవరో చేయలే. డాక్టర్లు అడిగితే స్ట్రెస్. నో, హార్ట్ థాట్స్, యువర్ బిహేవియర్. గాడ్ ఈజ్ ప్యూరిఫైయింగ్ యూ. పోనీ దేవుడు ఏమైనా శిక్షిస్తున్నాడు? నో, గాడ్ ఈజ్ ప్యూరిఫైయింగ్ యూ. డైట్, స్ట్రెస్, వెదర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కరెక్టే. కానీ కంచెకి కన్నం ఎందుకు పడ్డది కదా? ముందు అపవాది వెళ్ళి యోబుని ఏమన్నా చేద్దామంటే ఏమన్నా చేయగలిగాడా? ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఏమన్నా చెయ్యంటే ఏమన్నాడు? నేనేడు చేసేది మొత్తం ఏమేసేసావు నువ్వు? కంచి, ఆశీర్వాదాలు. అతను గొర్రెను కూడా ముట్టుకోలేను నేను. వేల గొర్రెలు, అన్ని గొర్రెలు మొత్తం పిల్లల సంగతి తర్వాత పాపట గొర్రెలు కనీసం మొత్తం కంచేసేసావు. పర్మిషన్ ఇచ్చానండి. ఏమైపోయింది? కంచి కొంచెము తొలగించి వచ్చేసాడు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమందు నన్ను నడిపించుము. దిస్ ఇస్ ద ప్రేయర్ దట్ వీ నీడ్ టు ప్రే. ఈ ప్రార్థన ద్వారా నేను చెప్తున్నాను కదా, 90% సమస్యల నుంచి గట్టెక్కుతావు నువ్వు. యూ విల్ ఇన్ యువర్ లైఫ్ టైం క్రాస్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్. పక్కన చెప్పండి, 90% హైవే గ్యారంటీ అనండి. ఇఫ్ యూ ప్రే దిస్ ప్రేయర్. ఇది దావీదు లాస్ట్లో ప్రేయర్ చేస్తాడు. సర్చ్ మీ యువర్ గాడ్ అండ్ నో మై హార్ట్, ట్రై మీ అండ్ నో మై థాట్స్. దేవుడు అంటాడు, నేను అదే పని చేస్తున్నా. ఇప్పుడు నీ జ్ఞానోదయమై. మొదటి దినవృత్తాంతములు 28:9, ఫస్ట్ క్రానికల్స్ 28:9. ఆ తర్వాత దావీదు తెలుసుకున్న తర్వాత కుమారుడికి చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు. హి ఈజ్ ఎ బిగ్ కార్డియాలజిస్ట్. హి గాట్ ఎ 4D echo. మై సన్, నో thou God of thy father and serve him.
చూద్దాం. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఏంటి? ఒకళ్ళు నువ్వు అలా ప్రార్థించి తప్పుడు ఆలోచనలో పోతున్నావు అనుకో, దేవుడికి అర్థిస్తాడు. వద్దొద్దు ఇది చేస్తే జరుగుతుంది అని చెప్పి దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎంతమంది ఇలాగ దేవుడు ఇన్వాల్వ్ అయ్యి గండాలు గట్టెక్కించాలనుకుంటున్నారు? ఈ మెసేజ్ తర్వాత చాలామంది సుఖంగా జీవించడం ప్రారంభిస్తారు. యూ విల్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ ప్రేయర్ అండ్ దిస్ మెసేజ్. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడవై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను. అంటే ముందు ఆయన ఏం చేయాలంట? తెలుసుకో బాబు, నేను తెలుసుకున్నాను, నేను పూర్తిగా ఫస్ట్లో నేను తెలుసు అనుకుని కింగ్ అయిపోయాను, నా హార్ట్ కూడా కింగ్ అనుకున్నాను, కానీ నాలో ఇది బయటపడ్డది. నీవు ఆయనను తెలుసుకొని నీ హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. He says, come on, search him. సామెతలు 17:3, Proverbs 17:3. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. The fining pot is for silver and the furnace of gold, but the Lord trieth the hearts. ఎందుకు నాకు ఈ అవమానం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శోధన? Why God? వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధనకు యెహోవాయే. God is continuously purifying. నిన్ను నువ్వు శుద్ధీకరించుకున్నావా? కరెక్టే, మిగిలిన నేను శుద్ధీకరిస్తా. God is in the business that you are the bride. వధువు తన్ను తాను ఏం చేస్తుందంట? సిద్ధపరుచుకుంది. ఈ నిరీక్షణ గలవాడు తన్ను తాను ఏం చేసుకుంటున్నాడంట? శుద్ధీకరించుకుంటున్నాడు. వన్ హూ గాట్ దిస్ విజన్ ప్యూరిఫైeth himself. ఈ కాడి పెట్టుకోవాలా మనము, మన పిల్లలము. అరే నేను శుద్ధీకరించుకోవాలి, ఐ నీడ్ టు ప్యూరిఫై. దిస్ ఈస్ అ పర్సనల్ మినిస్ట్రీ. 66 కీర్తన 10వ వచనం, Psalm 66 verse 10. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. God is testing us. ఏం చేస్తూ ఉంటాడు దేవుడు? He is trying the hearts. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క హృదయాన్ని ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడంట. జకరియా 13:9 ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్కి ఒక గండం వచ్చినప్పుడు 2% పోయింది, 3% ఏం చేస్తున్నాడో చూద్దాం. 2 parts are dead. Let us see the 3rd part. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరతును. అంటే చూడండి, అందరినీ చేయడు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ తప్పకుండా శుద్ధీకరిస్తాడు. అందుకే మీ కష్టాలు వేరు, లోకంలో ఉండే కష్టాలు. వాళ్ళని లైట్ తీసుకో. వాళ్ళు ఎంత బ్లెస్ అయినా ఎంత బ్యాడ్ అయినా డోంట్ బాదర్, డోంట్ కేర్. చూడండి, వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఫైనల్ గా మిమ్మల్ని ఆయన పిల్లలుగా చేస్తాడు, మీరు ఆయన మా దేవుడు అని చెప్పుకుంటారు. దిస్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్. ఈ కష్టాల్లోంచి వచ్చే అంతిమ డైలాగ్ ఏంటంటే, నేను ఆయన కుమారుణ్ణి. మధ్యలో అనుకుంటావు, ఆయన ఏం చేస్తున్నాడు, నన్ను చంపేస్తున్నాడా, ఏంది, నన్ను శోధిస్తున్నాడు, అసలు ఉన్నాడా లేదా, విడిచిపెట్టేశాడా, ఇంతమంది ఇన్ని చేస్తున్నా ఎందుకు నన్ను దేవుడు ఏం చేయట్లేదు? నో, గాడ్ ఇస్ ట్రయింగ్ అండ్ టెస్టింగ్ యు. Matthew 4:1, మత్తయి సువార్త 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. God is exposing. దేవుడు కూడా ట్రై చేయాలి. ఏముంది నా కుమారుడు హృదయంలో ముందు మీకు చూపిస్తా. I need to try, expose what is him. ఆయన హృదయాన్ని బయట తీయాలి, నేను నా కుమారుడు హృదయాన్ని. అందుకని అపవాదికి అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. 3 సార్లు అపవాది రకరకాల డైలాగులు వేశాడు. 3 సార్లు ఆయన హృదయంలో నుంచి ఏమొచ్చింది? ఆది అందు వాక్యం, ఈ వాక్యం, కుమారుడా గో, ద వర్డ్ అండ్ వర్డ్, యు ప్రీచ్ ద వర్డ్. యు సీ నౌ గాడ్ టెస్టెడ్ జీసస్. ఏమొస్తుంది నీలో? వాట్ డైలాగులు? ద వర్డ్ కేమ్ అవుట్ ఆఫ్ జీసస్. ఇట్ ఈస్ రిటన్ అంటాడు కదా, ఇలాగా వ్రాయబడి ఉంది, ఇలా వ్రాయబడి. వేరే మాట జవాబు చెప్పడు. భర్త తేడా మాట్లాడితే భార్య ఎన్ని డైలాగులు వేస్తుంది, భార్య తేడా మాట్లాడితే భర్త ఎన్ని డైలాగులు వేస్తాడు. వాక్యాలు వస్తాయా? అప్పుడు వాక్యాలు ఉండవు, ఏముండవు. ఇక్కడ ఆమేన్ అన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళాక ఏయో వినపడతాయి. ఏంటిది మ్యాచ్ అవ్వట్లేదు, పక్కన వాళ్ళు చెప్పండి ఇప్పుడు మ్యాచ్ అయ్యిద్దో అని అడగండి. వెన్ విల్ ఇట్ మ్యాచ్? యు నో గాడ్ ఈస్ ట్రయింగ్ అండ్ టెస్టింగ్ యూ. అనేకసార్లు అనుకుంటాను, బా మళ్ళా ఫెయిల్ అయ్యామే అని. నువ్వు తప్పించుకో తిరుగుతూ అంటే కుదరదు. గాడ్ విల్ ఎక్స్పోజ్ యూ, హీ విల్ ఎక్స్పోజ్ యూ. మలాకి 3:3, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి
యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. లేవీయులు, ఇద్దరు లేవీయులకి ఎంత గండం వస్తుంది? ఇద్దరు లేవీయులకి అగ్ని వచ్చి వాళ్ళకి 1 నెల ట్రైనింగ్, 7 రోజులు రెగ్యులర్ ట్రైనింగ్ తర్వాత అహరోను ఇద్దరు కుమారులు చనిపోతారు. ఎంత బాధ! ఎందుకు చనిపోతారు? ఎంతమందికి తెలుసు రీజన్? ఎందుకు అంటే చూడండి, అహరోను కుమారులు నలుగురు అహరోను, ఇంకెవరు ఉంటారు మనకు తెలియదు. వాళ్ళకి రెగ్యులర్స్ దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. వారి విషయమై గొర్రెపిల్ల కట్ చేసి అవి చేసి ఇవి చేసి అందరిని తీసుకొచ్చి వారికి ఎలాంటి వస్త్రం అభిషేకించి పొద్దున లేచి వింత పని చేస్తారు. అంటే దేవుడు చెప్పినది రీతి కాకుండా వేరే రీతికి ఇచ్చిన వెంటనే అగ్ని దహించేస్తుంది. అహరోనుకి గుండె పగిలిపోతుంది. ఆ తర్వాత దేవుడు ఒక ఆజ్ఞిస్తాడు, నీవు నీ తరములు చావకుండానట్లు ఏం తాకూడదంటాడు? మద్యము. నెల ట్రైనింగ్ దేవుని ఎలాగ ఆరాధించాలా అని ట్రైనింగ్ అయిన తర్వాత రాత్రి తాగింది, పొద్దున్న లేచి ఆచారబద్ధంగా ఇవ్వాలంటే ఏదేదో వేసేస్తారు వెరైటీగా, అగ్ని వచ్చి దహించేస్తారు. ఆల్కహాల్ ఇస్ డేంజరస్. ఒక గొప్ప అనుభవం జరిగింది, ఎప్పుడో దేవుడు కనపడ్డాడు, దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు పరలోకం తీసుకెళ్ళాడు అనేవాడు గ్రేటా? ప్రతిరోజు ప్రార్థించేవాడు గ్రేటా? అందుకే రెగ్యులర్ హ్యాబిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. సొలొమోనుకి ఎన్నిసార్లు కనపడ్డాడు దేవుడు? 2 సార్లు జవాబు ఇచ్చాడు, పడిపోయాడు, విడిచిపెట్టేశాడు దేవుడిని పూర్తిగా. సో దట్ ఆల్కహాల్ హెస్ మెస్డ్ హిమ్ అప్. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మలము చేయి. హి ఈస్ ప్యూరిఫైయింగ్ ద లివైట్స్. సామెతలు 15:3, Proverbs 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. ఆయన చూస్తున్నాడు. యు సీ నౌ హిస్ ఐస్ ఆర్ వాచింగ్ ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబం. 24 hours హిస్ ఐస్ ఆర్ వాచింగ్ యు. యెహోవా కన్నులు ప్రతి స్థలమందుండును, చెడ్డవారిని మంచివారిని ఈజ్ వాచింగ్ ఎవ్రీబడి. యోబు 7:17-18, జోబ్ 7:17-18. మనుషుడు ఏపాటివాడు, అతని ఘనపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపనేలా. ప్రాబ్లం ఏంటంటే ప్రతి మనిషి మీద ఆయన మనసు పెడతాడంట. ఎందుకంట? ఏం చేయడానికి? ఘనపరచడానికి. యోబుకి మధ్యలో కోపం వస్తుంది. నన్ను వదలవా నువ్వు? వీళ్ళు ముగ్గురు చూడు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈ ముగ్గురులో ఒకరికి వచ్చేసింది కళ, యోబుకు రాలేదు. కనీసం కళ కూడా రాలేదంటే లాస్ట్ వార్నింగ్ కళ కదా, లాస్ట్ వార్నింగ్ కూడా రాలేదంటే అర్థం ఏంటి? ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. హీ బికేమ్ దట్. చెప్పలేము కొంతమందికి చెప్తే ఎక్కదో. లెట్ మీ గో టు జోబ్ 4 మొదటి వచనం చదవమ్మా. 4 మొదటి వచనం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. మొత్తం ముగ్గురు స్నేహితుల్లో ఒకళ్ళ పేరు ఏంటంట? ఎలీఫస్. ఓకే, ఇతను ఒక మాట మాట్లాడతాడు. ఓకే, ఏంటంట చూడండి, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యోబు గురించే మాట్లాడతాడు. నీ మీదకి వస్తే నీ మీద ఎందుకు అవుతావు అని చెప్తాడు అనమాట. 12 ఎలీఫస్కి వచ్చిన సీక్రెట్. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒక నిశ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కనుల ఎదుట ఉండెను. మెల్లనైన కంఠస్వరమును నేను వింటిని, ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. ఏంటంట పొరపాటు? మర్త్యులు అంటే మనుషులు. దేవుని ఎదుట మనుషులు నీతిమంతులుగా ఉంటారా? ఆర్ యు రైచస్? అంటే యోబుకి రావాల్సినటువంటి డ్రీమ్ యోబుకి వచ్చి యోబు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి వస్తుంది? అలాగే చాలాసార్లు నీ సమస్యలు నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, ఒక్కొక్కసారి నీ పనులకు కూడా తెలుసు, వాళ్ళు చెప్పరు, అయ్యగారు అంటారు. ఒకసారి నీ భార్యకు తెలుసు, భర్తకు చెప్పదు సమస్య. ఎందుకు? భర్త ఏంటో, భర్త భార్యకు చెప్తే భార్య అలాగ అంటుంది. లుక్ ఎట్ దాట్. నౌ దిస్ మ్యాన్ గాట్ ద డ్రీమ్. యోబు సమస్య. ఎవ్రీబడి మనం అనుకుంటాం మన గురించి, చాలామందికి మీ గురించి తెలియదు. నేను చెప్తున్నా చాలామందికి తెలుసు మీ గురించి. దేవుడు మా బయలుపరిచేస్తాడు. కొంతమందికి నీ జీవితాన్ని చూస్తే అర్థమైపోతుంది. డీప్ డ్రీమ్ రావాల్సిన అవసరం లేదు. అది ఏం చెప్పిందంట? దేవుని సన్నిధిని మర్చులు నీతిమంతులగుదురా. I heard a voice saying, shall a mortal man be more just than God? Shall a man be more pure than his?
అంటే యోబు ఏంటి? నేను దేవుడి కంటే ప్యూర్, దేవుడి కంటే నీతిమంతుడి. షల్ ఏ మార్టల్ మ్యాన్ బి మోర్ జస్ట్ అంట దాన్ గాడ్. చూసారా? షల్ ఎ మ్యాన్ బి మోర్ ప్యూర్ దెన్ హిస్ మేకర్. ఇది యోబుకు తెలుసా? ఇది ఎవరికి వచ్చింది ఈ దర్శనము? అంటే దేవుడు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? క్యాండిడేట్ ఎక్కడ అంటాడు? నీకంటే నేనే గ్రేట్ అంటే ఇంకా మాట అంటారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎవరిని అడిగిన ఇప్పుడు ఒకరి మీద ఒకరు గ్రేట్. వాట్ ఈస్ మ్యాన్? లెట్స్ గో టు Job 7. I hope this message will bless many people. This is purifying yourself. మనుషుడు ఏ పాటి వాడు అతని గణపరచినేలా అతని మీద నీవు మనస్సు నిలపాలి. దేవుడు ఎందుకంటే గణపరచడానికంట, నిన్ను గణపరచడానికే మనసు నిలుపుతున్నాడంట. యోబు అంట, నా మీద ఎందుకు మనసు పెట్టావు? సరే ఓకే పెట్టావు, మొత్తం పోయింది, ఏమైంది? ఇప్పుడు నాకు అవమానమే కదా, అయినా తీస్తావా? లేదు. తర్వాత అతన్ని శుద్ధీకరించి 2 అంతల ఘనతిస్తాడు. 4 తరాల పిల్లల్ని చూస్తాడు. సో గాడ్ ఈజ్ ఆఫ్టర్ మ్యాన్, ఈజ్ ఆఫ్టర్ ఎవ్రీ మ్యాన్. 18. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. ప్రతి పగలో మార్నింగ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రతి పగలో గాడ్ ఈస్ కమింగ్. అందుకే ప్రతి పగలు మొదటి భాగము నువ్వు దేవునికి ఇస్తే ఆ రోజు ఉంటుంది. ప్రతి పగలు అతను దర్శింపనేలా, ప్రతి క్షణము అంట, ఎవ్రీ సెకండ్, ప్రతి క్షణం. మరి ప్రభు ప్రతి క్షణం నన్ను పరీక్షిస్తున్నావా? నన్ను బ్లెస్ చేయడానికి. నేనేమో బ్లెస్ చేయమంటుంటే నీ హృదయాన్ని మార్చాలి కదా నేను. అది మార్చిందా ఇక తారాజుబులాగా వెళ్ళిపోతావు నువ్వు అంటించానండి. ఇఫ్ ఐ ప్యూరిఫై యువర్ హార్ట్ యూ విల్ గో లైక్ ఎ రాకెట్. నీ హృదయాన్ని శుద్ధీకరిస్తే ఎలా వెళ్ళిపోతుంది నీ జీవితము? రాకెట్. ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణము. ఎందుకు? నిన్ను గణపరచడానికంట. ఒకవేళ నీ హృదయాన్ని నువ్వే నన్ను పరిశోధించు నాయన, నేను ఎక్కడ ఏంటి శుద్ధీకరించు, నన్ను కడుగు అని నీకు నువ్వే వాక్యాన్ని పెట్టి కడుక్కుంటున్నావా, నీకు నువ్వే ప్రాస్పర్ అయిపోతావంట. జాషువా అని అంటాడు, జాషువా 1:8, ఇఫ్ యూ మెడిటేట్ ఇన్, నీకు నువ్వే శుద్ధీకరించుకుంటే నీకు నువ్వే బ్లెస్ అయిపోతావు. యూ విల్ బ్లెస్ యువర్ సెల్ఫ్, యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్, యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. జాషువా 1:8. దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడి దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా. తర్వాత ఇంగ్లీష్లో ఉంటుందంటే thou shall make thy way prosperous and thou shall have good success. గుడ్ సక్సెస్ అంటే ఏంటో తెలుసా? నో డౌన్, ఓన్లీ అప్ అండ్ అప్ అండ్ అప్. కానీ అప్ అండ్ డౌనే ఉంటాయి సాధారణంగా. బట్ యూ షుడ్ ఆల్సో గో లైక్ దిస్. వెళ్ళాలి కానీ ఇలా ఇలా వెళ్ళాలి పైకి, ఇలాగ వెళ్ళకూడదు. రైట్? యా. యోబు 31:4, జోబ్ 31:4. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలను అన్నిటినీ లెక్కించును కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ప్రతి క్షణము శోధించడమే కాదంట, అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. మన దేవుడు అంట మన అడుగుజాడలన్నిటినీ లెక్కిస్తున్నాడంట, మనకు తెలియట్లేదు. గాడ్ ఈజ్ కౌంటింగ్ అవర్ స్టెప్స్, ఈజ్ టెస్టింగ్ అస్, ట్రైయింగ్ అస్. ఎందుకు? మనల్ని ఇబ్బంది పెట్టడానిక, లేక ఆశీర్వదించడానిక, హెచ్చించడానిక? అందరికీ ఉంటుంది హెచ్చింపబడాలని. గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ యూ అప్. సో వాట్ ఈస్ ద ప్రేయర్ దట్ యూ షుడ్ ప్రే? కీర్తనలో 139, 23, 24 చూసాం కదా. ఇప్పుడు 26వ కీర్తన 2 చూద్దాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును దావీదు మారిపోయాడు. అది చేయి ఇది చేయి అన్నవాడు. ప్రభువా నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయము పరిశోధించుము. కమ్ ఆన్ గాడ్, టెస్ట్ మీ, ప్యూరిఫై మీ. ప్రకటన 3:10. ఒకవేళ ఈ వాక్యాన్ని నిరీక్షణతో పేషెంట్గా పట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. లోకానుసారంగా ఎవరు పడితే వాళ్ళు అలా జీవించకుండా వాక్యాన్ని పట్టుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. లెట్ us see. రెవల్యూషన్ 3:10. నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. అంటే ఏంటి? ఈ వాక్యాన్ని పట్టుకుంటే భూలోకములో ఉండే పెద్ద పెద్ద సమస్యలు కూడా రావంటి దగ్గరికి. అంటే చిన్న సమస్యలు కూడా రాకుండా ఈ వాక్యము నీ త్రోవను సరళము చేస్తుందంట. యు సీ, ఇఫ్ యు ప్యూరిఫై విత్ ద వర్డ్, ద ప్రాబ్లమ్స్ విల్ బి అసైడ్. ఇఫ్ యు ప్యూరిఫై విత్ ద వర్డ్ అంటే నువ్వు వాక్యం చదివితే ఏమవుతుందంట? అది ఏం చేస్తుందంట? శుద్ధీకరిస్తుందంట. ఇట్ విల్ ప్యూరిఫై యు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవంటే చిన్న చిన్న శోధనలు, ఆ శోధనలు, ఈ శోధన ఏమైనా వస్తాయా? రావు. గాడ్ ఆల్మోస్ట్ లైక్
నిన్ను అధిగమించేటువంటి శోధనలు ఏవి రావు, నువ్వు జయించే శోధనలే వస్తాయి. ప్యూరిఫై యువర్ సెల్ఫ్. ఈరోజు ఒక గురి కలిగి ఉందాం, నన్ను నేను శుద్ధీకరించుకుంటాను. లెట్ us టేక్ ఎ మిషన్. ఈ కాడి పిల్లల మీద కూడా పెడదాం, వారిని వారు శుద్ధీకరించుకోవాలా. ఇది మొదటి భాగము, దేవుని వాక్యం, దేవుని మందిరం. దిస్ ఇస్ ద ఓన్లీ వే. ఆయన వాక్యముతో తప్ప ఎలా శుద్ధీకరించుకుంటాం? అప్పుడు నీవు అనుకున్న కళ్ళన్నీ నెరవేరుతాయి, నీ గురు, నీ గమ్యములన్నీ ఏర్పడిపోతాయి. నీ పిల్లల మీద కాడి పెట్టాలా, నువ్వు పెట్టుకోవాలి ఈ కాడి. కమ్ ఆన్, లెట్ us pray. ప్రభువా, నన్ను నేను శుద్ధీకరించుకుంటాను నాయన. ఐ వాంట్ టు ప్యూరిఫై మై సెల్ఫ్. అనేక విషయాల కొరకు ప్రార్థన చేశాను అయ్యా. నేను ఈ రోజు నుంచి నన్ను నేను శుద్ధీకరించుకునే గమ్యం పెట్టుకుంటాను నాయన. ఐ వాంట్ టు ట్రై అండ్ టు బి హోలీ ఫర్ మై సెల్ఫ్. ఉదయాన్నే నేను ప్రార్థిస్తాను, ఇదిగో దావీదులాగా ప్రార్థిస్తాను. వెతుకు, నన్ను చూడు, ఎక్కడ ఏమేమి ఉన్నాయో నా హృదయంలో నాకు బయలుపరచు. నీకు ఆయాసకరమని ఉంటే తీసేయి ప్రభువా. సర్చ్ మీ, క్లీన్ మీ, purify me. I want to enter into a highway of prosperity, highway of life. Lord, యోబు లాంటి లేక దావీదు లాంటి అటువంటి శ్రమలు రాకుండా ఇదిగో ఆ గట్టు నెక్కేటువంటి కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.